హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నానండి. అదేంటంటే పిల్లలు పెద్దలు కూడా అందరూ ఇష్టపడేలాగా ఈ చాక్లెట్స్ రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను. ఇది ఎంతో హెల్తీ చాక్లెట్స్ అండి. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తినచ్చు. షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఒక మూడు ఇంగ్రీడియంట్స్ అండి. చాలా తక్కువ టైంలో చాలా తొందరగా చేసేయచ్చు. చాలా హెల్తీ చాక్లెట్స్ అండి. అవి ఎలా చేస్తున్నాను అనేది ఈరోజు మీరు ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎలా ఉంది అనేది మీరు కూడా ట్రై చేసి నా చాక్లెట్ రెసిపీకి మీరు కామెంట్ చేసి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక 50 గ్రామ్స్ వరకు పిస్తా పప్పు తీసుకున్నానండి. ఇదే ప్లేస్లో మీరైతే బాదం కూడా తీసుకోవచ్చు. అలాగే నేను ఒక 100 గ్రామ్స్ వరకు డేట్స్ తీసుకున్నానండి, సీడ్లెస్ తీసుకొనేసి, అలాగే ఈ పిస్తా పప్పులు కానీ డేట్స్ కానీ రెండు నేను ఈ మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నానండి. ఈ మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి అనేది ఈ డేట్స్ అనేది పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది మరీ మెత్తగా ఉంటే కొంచెం ఆయిల్ అనేది చేతికి రాసుకోండి, ఎందుకంటే చేతికి అతుక్కోకుండా ఉంటుంది, మనకు క్లియర్గా బాగా వస్తుందండి. నేనైతే ఈ కన్సిస్టెన్సీ నాకైతే వచ్చింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి సిలికాన్ అనేది కంపల్సరీ ఉంటుందండి. లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న మనకు ఏ షేప్ వచ్చినా కూడా సరిపోతుంది. మనకు ఆన్లైన్లో కూడా ఈ సిలికాన్వి అవైలబుల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ నేను నా దగ్గర అయితే ఈ సింబల్లో ఈ షేప్లో ఉన్నాయండి, అందుకని నేను ఈ షేప్ తీసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. బాల్స్ని ఇందులో పెట్టేసి కొంచెం చేత్తో అలా ప్రెస్ చేస్తే మనకు సెట్ అయిపోతుందండి లోపల. అలాగా ఇలా అన్ని హోల్స్లో కూడా బాల్స్లా ప్రిపేర్ చేసుకొని అందులో పెట్టుకొని ఇలా చేత్తో ఒత్తుకోవడమే. ఇప్పుడు 30 to 40 మినిట్స్ డీప్ ఫ్రీజర్లో పెట్టేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఒక బౌల్లో నేను వాటర్ తీసుకొని ఇక్కడ గ్లాస్ బౌల్ అనేది పెట్టుకున్నానండి. పెట్టుకొనేసి ఇక్కడ నేను ఈ వాటర్ కొంచెం బాగా వేడెక్కాక ఇందులోకి నేను డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను. డార్క్ చాక్లెట్ అయితే కొంచెం హెల్తీ కదా, అందుకని నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ అయితే ప్రిఫర్ చేస్తున్నానండి. దీన్ని షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా తినచ్చు. ఎంతో హెల్తీ చాక్లెట్, చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకు రెడీ అయిపోతుందండి. ఇక్కడ కింద వాటర్ బాయిల్ అవుతుంది కదండి, మనకు చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయినాక చూడండి బాగా మంచిగా మనము చాక్లెట్ ఎంత తీసుకున్నా బాగా ఇలా లిక్విడ్ లాగా మనకు బాగా మెల్ట్ అవ్వాలి. లేదంటే మీరు షుగర్ ఫ్రీ చాక్లెట్స్ అని సపరేట్ వస్తాయండి, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అది మన చాయిస్ అండి. చాక్లెట్స్ అని నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రీజర్లో పెట్టిన ఈ సిలికాన్ మౌల్డ్ బయటికి తీసుకొని ఇక్కడ నేను బయటికి 1 by 1 క్యూబ్స్ అయితే ఇలా తీస్తున్నానండి బయటికి. చూడండి బాగా కొద్దిగా కూల్ అవ్వగానే ఇలా వెంటనే తీసేసాక వెంటనే వచ్చేసాయి. మనకి ఇక్కడ చాక్లెట్ కూడా బాగా మెల్ట్ చేసి అయితే రెడీ పెట్టుకున్నామండి. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి బటర్ పేపర్ పైన బటర్ పేపర్ పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ మనము రెడీ చేసుకున్న డేట్స్ క్యూబ్ ఉంది కదండి, ఇది ఒక్కొక్కటిగా తీసుకొని అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా తీసుకొని చాక్లెట్లో అనేది డిప్ చేసేసి ఇలా అన్నీ తీసుకొని ఒక్కొక్కటి అన్నీ కూడా మనము బటర్ పేపర్ పైన ఉంచుకోవాలండి. ఇలా అన్నీ కూడా ఇలా పెట్టుకోవాలి. ఇలా మిగతా చాక్లెట్స్ అన్నీ కూడా ఇలా క్యూబ్
డిప్ చేయడము, అలాగే బటర్ పేపర్ పైన పెట్టుకోవడం అండి. ఇలా ఇలా అన్ని చాక్లెట్స్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇది మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పెట్టాలి. అప్పుడు మనకు ఎక్స్ట్రా చాక్లెట్ అనేది అదంతకదే రిమూవ్ అవుతుందండి కూల్ అయ్యే కొద్దీ. ఆ తర్వాత ఇక్కడ నేను మిగిలిన ఎక్స్ట్రా చాక్లెట్ అనేది ఇక్కడ నేను డెకరేషన్ కోసం ఇక్కడ పైపింగ్ బ్యాగ్ ఒకటి తీసుకొని మిగిలిన ఎక్స్ట్రా చాక్లెట్ అనేది ఇందులోకి వేసుకుంటున్నాను. ఇందులోకి వేసుకొనేస్తున్నానండి చాక్లెట్ మొత్తము. చాక్లెట్ పై మనం ఎంత చేసినా కూడా పిల్లలకి బాగా మంచిగా కంటికి అనేది కనపడాలి, అప్పుడే కూడా వాళ్ళు ఇష్టపడి తింటారు. అందుకని నేను డెకరేషన్ కోసమని ఇలా చేసుకుంటున్నాను పైపింగ్ బ్యాగ్ అనేది. ఇప్పుడు చాక్లెట్స్ అయితే మనకు రెడీ అయిపోయినాయి. నేను బయటకు కూడా ఎక్స్ట్రా చాక్లెట్ అనేది రిమూవ్ చేసేసి ఇలా పెట్టుకున్నానండి. ఇలా చిన్న లైన్స్ లాగా వేసుకుంటున్నాను. ఇలా లైన్స్ లాగా వేసుకొనేసి చూడండి, ఇలా లైన్స్ లాగా వేసుకొనేసి పిల్లలకు గాన ఇచ్చేస్తే ఒక్కటి కూడా మిగిలించదండి. అంత టేస్టీగా ఉంటాయి చాక్లెట్స్. మీకు అంత టైం కూడా ఇవ్వరు అనుకుంటా వాళ్ళకు నచ్చితే మాత్రం చాలా హెల్తీగా ఉంటాయి. మీరైతే కంపల్సరీ ఇలా పిల్లలకైతే బయట కొనిచ్చే చాక్లెట్స్ కన్నా ఇంట్లోనే మీరు ఇలా చేసి ఇవ్వండి. చాక్లెట్స్ చాలా బాగా నచ్చుతాయి. ఇలా లైన్స్ అన్నీ వేసుకున్నాక బాదం పప్పు కానీ ఏదైనా మనకు నట్స్ అవైలబుల్లో ఉండేవి మనం ఇలా పైన డెకరేషన్ పెట్టి ఇచ్చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరి మీరైతే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా చాలా ఇష్టపడి తింటారు. చూసారు కదా ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంత సింపుల్గా ఇంట్లోనే చాక్లెట్స్ చేయొచ్చు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేది మనకి ఉంటే చాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ ఫాలో మై ఛానల్, షేర్ అండ్ కామెంట్, లైక్ కూడా చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.